జర్నలిస్టు చెవుల ఆంజనేయులు గారు కూడా మనతో ఉన్నారు. ఇక ఇందులో ప్రధానంగా ఈ టీడీపీ నుంచి కూడా అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనకు అందుబాటులో ఉంటారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఫైబర్ నెట్కి సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు జీవీ రెడ్డి ప్రకటించినటువంటి 410 మంది ఎంప్లాయీస్ వైసీపీ నేతల ఇళ్లలోనే మకాం వేశారు. అక్కడే ఉండి పనులు ఉన్నటువంటి వారికి ఇక్కడ నుంచి ఏదో ఫైబర్ నెట్ నుంచి జీతాలు చెల్లింపులు జరిగాయి, ఇదో పెద్ద స్కామ్గా ఉంది అనేటటువంటిది చెప్పారు. మరి అంతేకాకుండా దీనిపై ప్రధానంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది అనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి మన చందు సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఫైబర్ నెట్ గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా ఫైబర్ నెట్కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఇదే ప్రధాన అంశంగా జీవీ రెడ్డి, ఏదైతే గతంలో మధుసూదన్ రెడ్డి ఎండీగా ఉన్నారు, మరి ఇప్పుడు ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే ప్రధానంగా ఇటువైపు ఈ మధుసూదన్ రెడ్డికి సంబంధించి అప్పట్లో అవకతవకలు జరిగాయి అప్పట్లో. ఇప్పుడు చూస్తే జీవీ రెడ్డి ప్రకటించినటువంటి ఈ ప్రస్తుతం ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి ప్రకటించినటువంటి ఈ స్కామ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న వెల్లడించారు. ఇందులో 2 కోట్ల రూపాయలకు పైగా రామ్ గోపాల్ వర్మకు కూడా చెల్లించారు. వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి వ్యూస్ కోసం 2 కోట్లకు పైగా చెల్లించారంటున్నారు. మరి వీటినన్నింటినీ కూడా రికవరీ చేయొచ్చా, లేదంటే దీనిపై కేసులు కట్టే అవకాశం ఉందా? అలాగే 410 మంది వైసీపీ నేతల ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా జీతాలు చెల్లించారంటున్నారు. మరి వారి నుంచి కూడా రికవరీలు చేయొచ్చా? మరి వారిని తొలగిస్తామని కూడా చెప్తున్నారు. మరి తొలగిస్తామనంటే లీగల్గా కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, మరి వాటి పరిస్థితి ఎలా ఉండబోతుందండి? చివరి గారు, మీకు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి అలాగే రామారావు గారికి నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. మనకి గ్రామీణ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ని అందించాలి, ఎందుకంటే కమర్షియల్ సెంటర్స్ సిటీస్లో కమర్షియల్ కంపెనీస్ ఎటు చేస్తాయి, కానీ దూరంగా ఉన్నటువంటి పల్లెలకి హ్యామ్లెట్స్కి ఈ బ్రాడ్బ్యాండ్ సదుపాయం లేదు. దాన్ని మనం ఇవ్వటం ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎస్పెషలీ 14-19 మధ్యలో దాన్ని కన్సీవ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో తర్వాత గౌతమ్ రెడ్డి గారు చైర్మన్గా అయిన టైంలో ఇప్పుడు ఉన్నటువంటి అభియోగాలు ఏంటంటే, గౌతమ్ రెడ్డి గారు చాలా మందిని రిక్రూట్ చేశారు. 100లో ఉండాల్సిన ఎంప్లాయీస్ 1000లోకి వచ్చారు. ఆ ఎంప్లాయీస్ కూడా సరైన అటెండెన్స్ ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ఎక్కడెక్కడో ఉండి పనిచేశారు. ఎక్కడుండి ఏం పనిచేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి జీవీ రెడ్డి గారు నిన్న కొన్ని సమాచారాన్ని మనకు అందించారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అది ఎంప్లాయీస్ కానివ్వండి, అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, కాంట్రాక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, అవి డిఫరెంట్ మెకానిజమ్సే కానీ ఫైనల్ గోల్ వచ్చేసి వాళ్ళు ఆయా సంస్థల ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికే పనిచేయాలి. ఇప్పుడు ఫైబర్ నెట్ జీతం తీసుకుంటూ, ఫైబర్ నెట్ ద్వారా జీతం తీసుకుంటూ వాళ్ళు ఫైబర్ నెట్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది కాకుండా వాళ్ళు ఇంకే పనులు చేసినా కానీ అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంటుంది. సో ఈ క్రమంలో కొత్తగా నియమించబడినటువంటి జీవీ రెడ్డి గారు కొంత ఇన్వెస్టిగేట్ చేసి ఉన్న సమాచారాన్ని తీసుకుని ఆయన ఇప్పటి వరకు ఆయన దృష్టికి వచ్చినటువంటి సమాచారాన్ని మన ముందు ఉంచారు. డెఫినెట్గా దాన్ని ఇంకొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగానే వాళ్ళు ఎప్పుడు ఫైబర్ నెట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కాదు, అంటే పని చేయలేదు, ఫైబర్ నెట్ రిక్రూట్మెంట్ కూడా క్లియర్గా లేదు, ఫైబర్ నెట్ ఏ రకంగా వాళ్ళని రిక్రూట్ చేసుకుందో, ఏ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుందో, ఏ పని చేయడానికి రిక్రూట్ చేసుకుందో, ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసిన తర్వాత ఇఫ్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, వాళ్ళు నిజంగా ఫైబర్ నెట్కి పనిచేయట్లేదు, వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ఎక్కడో పనిచేస్తున్నారని కనుక రూఢి అయితే దాంట్లో వాళ్ళని తొలగించడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ అదర్ లీగాలిటీస్. ఈ 2-3 అంశాలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళని తీయొచ్చు. అయితే ఇక్కడ ఎవరో చిన్న ఎంప్లాయీస్ని మనం తీయకపోవటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అసలు ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి యాటిట్యూడ్ మనం ఏదైనా చేయొచ్చు. మనం ఒక సంస్థకు చైర్మన్గా ఉంటే, ఒక సంస్థకి ఎండీగా ఉంటే, లేదా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉంటే
మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ద వరీయింగ్ పాయింట్. మనందరం వరీ అవ్వాల్సింది దానికోసం. ఇది ఏ టైంలో జరిగింది, ఎవరు చేశారు. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ని అట్టి పెట్టినందు తీసినందువల్ల మనకు వచ్చేది ఏముంటుందంటే, అది చిన్న పిల్లలు వాళ్ళు తెలియక ఉద్యోగం కోసం అప్లై చేసుకుని ఉంటారు, ఎవరో ఇచ్చి ఉంటారు, వాళ్ళు మిస్యూజ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేద్దాం. కానీ ఈ ఐడియా ఉంది చూసారా, మనం వందలాది మందిని రిక్రూట్ చేసుకోవచ్చు, మన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు, మన ఇంటి దగ్గర మన ఆఫీసులోనో వాడుకోవచ్చు అనేది మాత్రం దట్స్ ప్యూర్లీ ఇల్లీగల్. ముందు మనం దాన్ని పర్సూ చేయాలి. సపోజ్ గౌతమ్ రెడ్డి గారి టైంలో కనుక జరుగుంటే, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన చైర్మన్గా ఉన్నారు, ఆ టైంలో కనుక జరుగుంటే డెఫినెట్లీ ఈ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఆయన్ని మనం పర్సూ చేయాలి. అలాగే అప్పుడున్న ఎండీని పర్సూ చేయాలి. వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళు చైర్మన్లు, వాళ్ళకి బాధ్యత ఉంది. అలాగే ఆ టైంలో పనిచేసినటువంటి డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మనం పర్సూ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా జీవీ రెడ్డి ఈజ్ అప్ టు సంథింగ్. ఆయన దీన్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఫైబర్ నెట్ శాంక్టిటీని కాపాడాలని, ఫైబర్ నెట్ నిజంగా దేనికోసం అయితే మనం స్టార్ట్ చేసామో, గ్రామీణ ప్రాంతాలకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి కావాల్సినటువంటి న్యూస్ అందించడం కోసం, వీటన్నిటి కోసం సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫైబర్ నెట్ని వాళ్ళకు అందేలాగా చేసే విధంగా ఆ సంస్థలు రూపుదిద్దాలని మరి సరిదిద్దాలని చెప్పేసి మనం కోరుకుంటాం. రామారావు గారు, ఇప్పుడు గతంలో 2014 నుంచి 19